హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించం, ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందే, తక్కువకు కొంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి, తక్కువ కొంటే మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టండి, వ్యాపారుల ట్రేడింగ్ లైసెన్సులను రద్దు చేయండి, ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రానియొద్దు. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన వార్తని ఈనాడు పేపర్ వేసింది. రైతుల్ని ఉపేక్షించే ఎట్టి పరిస్థితుల్లో రైతుల్ని నష్టం కలిగిస్తే రైతులకి ఉపేక్షించం, అట్లాంటి మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టండి, అట్లాంటి వ్యాపారులకు సంబంధించిన ట్రేడ్ లైసెన్సులను కూడా రద్దు చేయండి అని చెప్పి ఆఫీసర్లకి ఆయన చేసిన సమీక్షలో చెప్పినాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ధాన్యానికి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. రైతులకు నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారుల ట్రేడింగ్ లైసెన్సులను రద్దు చేయాలని, మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపేసి ఆ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం శుక్రవారం ఇక్కడ సమీక్షించారు. కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కొనుగోళ్ల ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లాల్లో కలెక్టర్లు ఏ రోజుకు ఆ రోజు సమీక్షించాలని చెప్పారు. గత ఏడాది కంటే ముందే స్టార్ట్ అయిందట. 6,808 కేంద్రాలు తెరిచారు. 1,51,000 1.51 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని ఇప్పటికీ చెబుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి గారు నిన్న సమీక్ష చేశారు. గత 4-5 రోజులుగా రైతులకు సంబంధించి అక్కడక్కడ జనగామలో కానీ కొన్నిసార్ల ధర్నాలు చేయటం, నిరసనలు చేయటం, ప్రతిపక్ష పార్టీలు వచ్చి మద్దతు తెలపటం, అంటే మద్దతు ధర విషయంలో ఇటు మిల్లర్లు కానీ వ్యాపారులు కానీ రైతులను మోసం చేస్తున్నారని, రైతులు ఆ నాణ్యత లోపం అని, తడిసిన ధాన్యం అని రకరకాల పేరుతోని వాళ్ళ కోత విస్తున్నారు, ధర తక్కువ ఇస్తున్నారు అనేది ప్రచారం జరిగింది. దానిపైన పెద్ద ఆరోపణలు వచ్చినాయి. రైతులు రోడ్లు ఎక్కారు. నిన్న మొత్తానికి ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళిద్దరూ కూడా మంత్రులుగా ఉన్నారు. కూర్చొని అధికారులతో సమీక్ష చేసి స్పష్టంగా చెప్పిండు, జిల్లా కలెక్టర్లు ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి పరిశీలించండి, ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగవద్దు, మంచినీటి సమస్య కానీ వస్తువుల విషయంలో రాజీ పడవద్దు, అదేవిధంగా తక్కువ ధర చెల్లించే మిల్లర్లు కానీ మిల్లర్లు ఉంటే వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టండి, ట్రేడర్లు ఉంటే వాళ్ళు యొక్క లైసెన్సును రద్దు చేయండి అని చెప్పిండు. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కలెక్టర్ల యాక్షన్లోకి దిగాలి. ఏ రోజుకు ఆ రోజు మానిటర్ కూడా చేయండి, ఈవినింగ్కి సమీక్ష చేసుకోండి ప్రతి జిల్లా కలెక్టరు సిఎస్తోని. ఏం జరిగింది ఈరోజు, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలనేది కూడా చర్చిస్తే రైతులకు సరైన పద్ధతుల్లో న్యాయం జరిగితే రైతులకు అన్యాయం జరగకుండా ఉంటుంది. ఉపేక్షించము అన్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి సీరియస్గా తీసుకున్నట్టు ఉంది. ఆరబెట్టాలని కూడా రైతులకు సూచన పెట్టారు. అంటే ఆ పంటని ఏదైతే ధాన్యం ఉందో దాన్ని ఆరబెడితే తేమ శాతం తగ్గిద్ది, అప్పుడు మీకు ధర కూడా మంచిగా బలికిద్ది అని చెప్పిన పరిస్థితి ఇది ఒకటి. ఇంకోటి, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి సొమ్ము తరలింపు, ఎస్ఐని ఏమార్చి రవాణా బాధ్యతల అప్పగింత, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో విస్మయకర అంశాలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఐపీఎస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బరాసాకు మద్దతుగా ఇతర పార్టీ నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ను రాధాకిషన్ రావు ఆయుధంగా వినియోగించినట్టు ఇప్పటికే పోలీసు విచారణలో వెల్లడైన సంగతి తెలిసింది. బరాసాకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ ప్రక్రియలో బరాసా ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకటరామరెడ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్టు తేలింది. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. డబ్బు రవాణాకు ఎస్కాట్గా వినియోగించుకున్న ఓ ఎస్ఐకి రాధాకిషన్ రావు తప్పుడు సమాచారం ఇచ్చి బ్రూడీ కొట్టించినట్టు దర్యాప్తులో గుర్తించారు. ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసమంటూ నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకే ఇలా పోలీసు వాహనాల డబ్బులు తరలిస్తున్నామని సహకరించాలని ఎస్ఐని రాధాకిషన్ రావు నమ్మించినట్టు వెల్లడైంది. రాధాకిషన్ రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్ఐని ఎంచుకున్నారు. ఇది వీళ్ళు చేసిన దొంగ కార్యక్రమాలు. ఒక మాజీ ఐఏఎస్, మరి వాడు ఐఏఎస్ ఎట్లయిండు, ఏం కథ, ఇంత దొంగలు దోపిడే. డైరెక్ట్గా యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్లను ఉపయోగించుకొని ఎస్ఐని ఉపయోగించుకొని ఎస్ఐ బండ్లో డబ్బులు పెట్టి ఈ వేరే దానికి ఎన్నికలకు కాదని చెప్పి అంటే భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించిన అభ్యర్థులకు పంపిణీ చేయడానికి ఈ ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అనే బ్రోకరు, రాధాకిషన్ రావు అనే పోలీస్ ఆఫీసరు, మాజీ పోలీస్ ఆఫీసర్ అనే బ్రోకర్, వీళ్ళిద్దరు బ్రోకర్లు కలిసి
నిజాయితీ గల ఆఫీసర్లు కూడా ఇందులో గుంజారు. వాళ్ళకి తెలవకుండా కూడా పాపం వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ చేసి ఆ డబ్బులను వేరే కాడ అప్పచెప్పే పరిస్థితులు చేశారంటే ఎంత మోసం, ఎంత చీటింగ్, ఎంత దగ. వీళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేశారు, కొన్ని బయటికి రాని కూడా ఉంటాయి. అసలు ఎంతమందిని చంపుంటారో నాకు తెలిసి అర్థమవుతుంది దీన్ని బట్టి. వీళ్ళు విచారణలో ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎంత దారుణం. ఒక ఐఏఎస్ ఆఫీసర్, మళ్ళీ మామూలుడు కాదు, మామూలు రాజకీయ నాయకుడు డైరెక్ట్ రాజకీయాల్లో ఉన్నాడు ఫస్ట్ నుంచి అంటే అన్ని లంగ పనులు దొంగ పనులు అన్నీ ఉండుంటాయి కొంతమందికి అనుకోవచ్చు. ఒక ఐఏఎస్గా బ్యూరోక్రాట్గా ఉండి ఆడు కూడా ఈ పద్ధతుల్లో డబ్బులు పంపిణీ చేయడానికి యూనిఫామ్లో ఉన్న అధికారులను వాడుకొని ఏం వ్యవస్థ ఎటుపోతుంది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇది ఒక వార్త ఈనాడు పత్రికలో ఇచ్చారు. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రాశారు. ఆజ్కి బాత్, ఎంత పని చేసినావు బిడ్డ, నేను నిర్మించుకున్న రాజకీయ సౌదాలు ఇవాళ పేక మెడలా కూలిపోతున్నాయి. నా వెంట ఉండే మంది మార్బలం చేజారుతుంటే గుండె చెరువవుతుంది. నువ్వు చేసిన బద్మాష్ పనికి నా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కాళేశ్వరంలో కలుస్తుంది. ఢిల్లీ వీధుల్లో సారా దందా చేసి నా పేరు ప్రతిష్టలు నడి బజారుకి ఈడ్చిపెడితివి. ఇప్పటికే అధికారం కోల్పోయి తుంటి ఇరిగి రంది పెట్టుకుంటుంటే ఈడీ సిబిఐ వాళ్లకు అడ్డంగా దొరికి ఇంకా పిడికిళ్ళు బిగిస్తున్నావా? ఏం మొహం పెట్టుకొని జై తెలంగాణ నినాదాలు చేస్తున్నావు? నిన్ను రాష్ట్ర ప్రజలు బతుకమ్మ అంటూ నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తే తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడితివి. నువ్వు చేసిన లత్కోర్ పనికి నిన్ను చూసేందుకు నాకు ముఖం జల్లక ప్రతిపక్షాలు ప్రజలతో పుట్టెడు మాటలు పడబడితిని. నా కడుపులో చెడబుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా బిడ్డ అని చెప్పి ఒక ఎడిటోరియల్ ఏదో చిన్న రాజారా ఆజ్కి బాత్ అని ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో, అంటే కవితకు సంబంధించి ఇది కేసీఆర్ యొక్క ఆవేదనని రాసినట్టుంది. ఎంత పని చేస్తూ బిడ్డ, నేను నిర్మించుకున్న రాజకీయ సౌదాలు ఇవాళ అన్ని కుప్పగూలే పరిస్థితుల్లో ఉన్నాయి, పేకమేడలాగా కూలుతున్నాయి. నా ఎంటున్న మంది మార్బలం అంతా రోజుకొకడు చేజారిపోతుంటే గుండె చెరువవుతుందట. నువ్వు చేసిన బద్మాష్ పనికి నా 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అందరినీ అంత ప్రస్థానాన్ని కాళేశ్వరంలో కలుస్తుంది. ఢిల్లీ వీధుల్లో సారాధన చేసి నా పేరు ప్రతిష్టలు నడి బజారుకి ఇచ్చితివి. దీనికి ఏం చెప్పుకోవాలి, నేను ఏమని చెప్పాలి ప్రజలకి? ఇప్పటికే అధికారం కోల్పోయి తుంటి ఇరిగి రంది పెట్టుకుంటుంటే ఈడీ సిబిఐ వాళ్ళకు అడ్డంగా దొరికి ఇంకా పిడికిళ్ళు బిగిస్తుంది కదా కవిత గారు, పిడికిళ్ళు బిగిస్తుంది. బయటకు వచ్చేటప్పుడు, లోపలికి పోయేటప్పుడు, కోర్టు నుంచి ఆడ పిడికిళ్ళు బిగిస్తుంది. ఏమని, ఎందుకు పిడికిళ్ళు బిగిస్తాను? ఇంకా అడ్డంగా దొరికి ఇంకా పిడికిళ్ళు బిగిస్తున్నావా? ఏం మొహం పెట్టుకొని జై తెలంగాణ నినాదాలు ఇస్తున్నావు అని చెప్పి, అంటే కేసీఆర్ యొక్క మనోగతాన్ని అనుకుంటున్నట్టు రాశారు. చేస్తున్నావు. నిన్ను రాష్ట్ర ప్రజలు బతుకమ్మ అని నెత్తిన పెట్టుకుంటే నువ్వు తెలంగాణ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టినవు అని చెప్పి అనుకుంటున్నట్టు పెడితివి. నువ్వు చేసిన లత్కోర్ పనికి నిన్ను చూసేందుకు కూడా నాకు మొఖం జల్లక ప్రతిపక్షాలు ప్రజలతో పుట్టెడు మాటలు పడితిని. నా కడుపులో చెడబుట్టును అని చెప్పి కూడా ఆయన రాశారు. మరి ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ మాటలు రాశారు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణలో వ్యాపారం చేయలేవు, ఢిల్లీలోనూ వ్యాపారం నష్టం చేస్తానంటూ శరత్ చంద్రారెడ్డిని బెదిరించిన కవిత. రౌజ్ ఎవెన్యూ కోర్టుకు తెలిపిన సిబిఐ. భూమి కొనుగోలు పేరుతో కవితకు 14 కోట్లు చెల్లించిన శరత్ చంద్రారెడ్డి మహబూబ్నగర్లో కవితకు చెందిన భూమిని కొనుగోలు చేసినట్టు ఒప్పందం. ఇప్పటికీ జరగని భూమి బదలాయింపు. జాగృతి సంస్థకు 80 లక్షల చెల్లింపు. ఢిల్లీ మద్యం స్కామ్లో కవితది కీలక పాత్ర. ఆమె నుంచి నిజాలు రాబట్టేందుకే విచారణ. కస్టడీ రిపోర్ట్లో వెల్లడించిన సిబిఐ. మొత్తానికి తెలంగాణలో నువ్వు వ్యాపారాలు ఎట్లా చేస్తావు, నేను చేస్తాను, నీ వ్యాపారాలు నడవనీయకుండా చేస్తాను, నాకు పెట్టుబడి పెడితే తప్ప లేదు అని చెప్పి కవిత శరత్ చంద్రారెడ్డిని బెదిరించినట్టు, 50 కోట్లు డిమాండ్ చేసినట్టు, దాంట్లో 14 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు, ఆ ఇచ్చిన దానికి లంచంగా కాకుండా మహబూబ్నగర్లో నాకు భూమి ఉంది, దాన్ని నీకు అమ్ముతున్నట్టు ఒక సేల్ అగ్రిమెంట్ రాసుకొని ఆ భూమి ఆమె పేరు మీద ఉంటుంది, ఈయనకు డబ్బులు వస్తాయి. దేనికి డబ్బులు ఇచ్చినట్టు, భూమి నేను అమ్మినా ఇంకా ఆయన ట్రాన్స్ఫర్ చేసుకోలేదని చెప్పడానికి ఇప్పటికీ బదలాయింపు కాలేదట. ఈ కథ నడిపిందట. మొత్తానికి 14 కోట్ల సంబంధించి అది సిబిఐ కీలక విషయాలు నిన్న చెప్పింది కోర్టుకి. అందుకే ఆమెని కస్టడీకి ఇచ్చారు, పోలీస్ కస్టడీకి. తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూటా జాలు, సింహం అని చెప్తారు కదా, బయటకు రానివ్వండి. పిల్లులు కుక్కలతో పోరాడేవాడిని కాదు, జైలుకు పంపించిన దానికి ప్రతీకారం మొదలెట్టనే లేదు. కవిత అరెస్టుపై తెలంగాణలో చర్చ కూడా లేదు. కేటీఆర్ సంతోషం 2 నెలల్లో తేలిపోతుంది. 5 సీట్లలో గెలుపునకు బీఆర్ఎస్కు బీజేపీ సుఫారీ. ఈ ఎన్నికల్లో బీజేపీ కష్టంగా 240 సీట్లు, 400 రావాలంటే పాక్ ఎన్నికల్లోనూ గెలవాలి.
నిధులు ఇచ్చి బడేబాయ్ అనిపించుకోమన్నా మోదీతో సమావేశం ప్రభుత్వాధినేతల భేటీ మాత్రమే, వ్యవస్థలతో పోరాడను, సత్సంబంధాలే కోరత. మోదీ ఆదానికి దేశాన్ని చౌకగా దోచిపెట్టారు, ఆ డబ్బులను తెలంగాణలో పెట్టుబడి పెట్టించా, పెట్టుబడులకు భరోసా ఇస్తా, దోపిడీ చేయనీయవా, అధికారం కోసమైతే బీజేపీలో చేరి మంత్రిని అయ్యేవాడిని, సీఎంగా ఉండి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏంటి, పోరాడి సీఎంనయ్యా, ఎవరి దయతో కాదు, ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా, మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది, మందిర్ పని చేయట్లేదని అవినీతి ఎత్తుకున్నారు, రాహుల్ ఖర్గే వేణుగోపాలలో ఒకరు ప్రధాని అవుతారు అని చెప్పి ఇండియా టుడే ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆప్కి అదాలత్లో ముఖ్యమంత్రి చెప్పట్ల వర్షం అని చెప్పి ఆయన సంబంధించిన మాటలు వేశారు. తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తోటా చాలు, అంటే కేసీఆర్ యొక్క రాజకీయ సౌదాన్ని కూల్చడానికి ఒక్క తోటా చాలు, తుపాకీ సిద్ధంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇంకా జైలుకు నన్ను పంపిన దానికి ఇంకా ప్రతీకారం ఇంకా మొదలు కాలేదు అని చెప్పి కూడా చెబుతుంది. ఇంకోటి కేటీఆర్ సంతోషం ఒక 2 నెలలు మాత్రమే ఉందట. మరి 2 నెలల్లో ఏం చేస్తారు? 2 నెలల తర్వాత అంటే ఈ 2 నెలల తర్వాత ఎన్నికలు అయిపోయాక కేటీఆర్ పని పట్టే అవకాశం ఉన్నట్టు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి కేటీఆర్ని హెచ్చరించినట్టు అర్థమవుతుంది మనకి. కేటీఆర్ కూడా అరెస్ట్ కాబోతాడు, కేటీఆర్ సంగతి, కేటీఆర్కి ఈ 2 నెలల సంతోషం ఉంటుంది, తర్వాత అంత నరకమే, అంత జైలు జీవితమే అనే అర్థం వచ్చేలాగా చెప్పిండు. అంటే 2 నెలల నుంచి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా జూన్ తర్వాత కేటీఆర్ యొక్క సంతోషాన్ని ఆపుతుండటం. మరి ఎట్లా 2 నెలలే తేలిపోతుందట ఆ సంతోషం అనేది. ఇంకోటి 5 సీట్లలో గెలుపునకు బీఆర్ఎస్కు బీజేపీ సుపారీ ఇచ్చింది అంటున్నాం. అంటే బీజేపీ తెలంగాణలో ఒక 5 సీట్లైనా గెలిచి మాట ఆ పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో బీఆర్ఎస్కి సుపారీ ఇచ్చి బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్లను పెట్టి చేసింది అన్నట్టు ఒక అర్థం వచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. బీజేపీయే బీఆర్ఎస్కు సుపారీ ఇచ్చిందట 5 సీట్లు గెలవడానికి. ఆ సుపారీ ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు అనేది మరి ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పిండు. అది ఆ సుపారీ ఏంది, ఆ కథ ఏంది, ఆ సుపారీ ఎంత, ఎవరికి ఇచ్చిండు, ఎవరు తీసుకున్నారు, ఏ స్థానాలు, 5 స్థానాలు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కు. ఇది రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించి చెప్పారు. అసలు టార్గెట్ ఆ ఇద్దరే, ఈటల రేవంత్లపై స్పెషల్ టీం ఫోకస్. 20 మందికి పైగా సిబ్బందితో రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్లు ట్యాపింగ్. ఆయనకు అందే ఆర్థిక సాయంపై ప్రత్యేక దృష్టి. విపక్షంతో పాటు స్వపక్షంలోని కొందరిపైన నిఘా. రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నోటీసులు జారీ. అప్పట్లో ఆయనతో టచ్లో ఉన్న నేతల గుబులు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది తిరుపతి అన్న. ఆ ఇద్దరే టార్గెట్ అట. ఇద్దరిలో ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉండి ఈటల రాజేందర్ కేసీఆర్ని కాదని బయటకు వచ్చిండు బీఆర్ఎస్ నుంచి. ఆ ఇద్దరి యొక్క ఫోన్లు, ఆ ఇద్దరికి సంబంధించిన సన్నిహితుల ఫోన్లు ట్యాప్ చేశారట, కుటుంబ సభ్యుల ఫోన్ని చేసి వాళ్ళకి ఎక్కడి నుంచి ఆర్థిక వనరులు వస్తున్నాయి, వాళ్ళ కదలికలు ఏంటి, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మొత్తం ఇనే కార్యక్రమం చేశారు అని చెప్పి ఒక వార్తని రాశారు. ఇది ఐపీఎల్ టికెట్ల గోల్మాల్. విక్రయాల్లో పారదర్శకత ఏది? ఆన్లైన్లో అమ్మకాల పేరుతో మాయం. అభిమానుల్లో తీవ్ర ఆగ్రహవేశాలు. ఎన్ని టికెట్లు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అమ్ముడుపోయాయి అనేది ఎవరికీ తెలియదు. అంతా ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఇష్టారాజ్యమే. ప్రశ్నిస్తే వేదికను తరలిస్తామంటూ నగరం ఇమేజ్ దెబ్బ పోతుందంటూ బ్లాక్మెయిల్. ఇష్టారీతిగా టికెట్ల ధరల పెంపు. కొన్ని మ్యాచ్లకు 100% దాకా అని చెప్పి రాజస్థాన్తో మ్యాచ్కు 15,000 రూపాయలు, బెంగళూరులో మ్యాచ్కు 30,000 ధర పెట్టారట. మొత్తానికి ఐపీఎల్ టికెట్ల గోల్మాల్ మీద గత వారం 10 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే డైరెక్ట్గా కంప్లైంట్ చేస్తానడు. ఐపీఎల్ టికెట్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుంది, బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారని. ఒక్కొక్క టికెట్ 15,000 నుంచి 30,000 రూపాయలకు అమ్మారట. అది కూడా ఒక సిస్టమ్ లేదట. ఆన్లైన్లో అమ్ముతున్నాం అని చెప్తున్నారు, దాంట్లో పెద్ద మాయ ఉందట. మొత్తానికి దీనికి సంబంధించిన క్రికెట్ అభిమానులని నిరుత్సాహపరుస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు. 15,000 రూపాయలు ఒక టికెట్ అంటే 30,000 రూపాయలు కూడా కొన్ని టికెట్లు అమ్మారట కొన్ని మ్యాచ్లకు సంబంధించి. దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐపీఎల్ నిర్వాహకులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎవరైతే అడుగుతారో, ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీరు గట్టిగా అడిగితే హైదరాబాద్ నుంచి ఈ యొక్క సెంటర్ను మారుస్తాం, ఐపీఎల్ మ్యాచ్ ఇక్కడ జరగకుండా వేరే దగ్గర పెట్టుకుంటాం అని. అప్పుడు హైదరాబాద్ నుంచి ఐపీఎల్ మ్యాచ్ జరగకుండా వేరే దగ్గర పోతే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అని చెప్పి ఒక బ్లాక్మెయిల్ చేస్తాను. మీ బ్రాండ్ ఇమేజ్ అయిపోద్ది, మేము ఇక్కడ నుంచి వేరే దగ్గర షిఫ్ట్ అయితే అవసరం అయితే అని బెదిరించే కార్యక్రమం. అంటే ఎంత నిర్లజ్జగా చేస్తున్నారు, ఎంత సిగ్గులేనితనం అనేది అర్థమవుతుంది. ఆ టికెట్లు ఏంది, ఆ గొడవ ఏంది సరి చేయాలి తప్ప బ్లాక్మెయిల్ చేసి మేము ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, మీరు గట్టిగా అడిగితే అంటే అడగకుండేటుంటారు. నువ్వు చేసే బ్లాక్ దందా 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల టికెట్లు గోల్మాల్ చేసుకుంటూ అడ్డగోలుగా బ్లాకులు అమ్ముతూ ఇష్టారీతిగా అమ్ముకుంటుంటే అడగకుండేటుంటారు. ఇది పెద్ద స్కాము. దీనిపైన ఎంక్వైరీ చేయాలి, విచారణ చేసి దోషుల్ని శిక్షించాలి అనేది క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు పాపం రోజు గొడవ అక్కడ.
ఉప్పల్ స్టేడియం దగ్గర ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు గొడవే, ప్రతిరోజు టికెట్ల కాళ్ళు ఎవడు పడుచుకున్న నాదుడే లేదు దీనిపైన. ఇది ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి. కాబట్టి ఐపీఎల్ ఎవడైతే ఆ నిర్వహణ చేస్తున్నారో వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు కాబట్టి వాళ్ళని తీసిపోయి లోపటేసే కార్యక్రమం చేయాలి. దిశ పేపర్ చూద్దాం. సరిపడా విద్యుత్ ఉన్న కోతలు ఎందుకు, అధికారులను ఆరాధించిన సీఎం, ఉద్దేశపూర్వకంగా గాడి చేస్తే చర్యలంటూ వార్నింగ్. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. డిమాండ్కి సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నా కోతలు ఎందుకు ఏర్పడుతున్నాయని తీసినట్టు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా కొందరు కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాల టాక్. ప్రతిరోజు సుమారు 40 కోట్లు వెచ్చించి విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం వరి కోతలు ముగింపు దశలో ఉండటంతో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ సైతం క్రమంగా తగ్గుతున్నది. ఆ విద్యుత్తును గృహ అవసరాల కోసం వినియోగించాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు టాక్. కొన్ని చోట్ల టెక్నికల్ సమస్యల వల్ల కోతలు ఏర్పడ్డాయని, మరికొన్ని చోట్ల ఫీల్డ్ లెవెల్ అధికారుల చర్యల వల్లే కోతలు తలెత్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం అలాంటి వారిపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందంటే, ప్రభుత్వంలో ఎవడు దొంగలుండు, ఎవడు బయటికి ఇన్ఫార్మర్లు, ఎవడు కావాలని కుట్రలు చేస్తున్నా ఈ తెలుసుకునే కార్యక్రమం కూడా చేయాల్సి వస్తుంది. అంత దురదృష్టవశాత్తు ఆ రకంగా అయింది. కొంతమంది కేసీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఆఫీసర్లు, వాళ్ళకి పక్షపాతంగా ఉండే ఆఫీసర్లు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఆయన అనుమానం. కావాలని విద్యుత్తుని సరిపడా ఉన్నాక కట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని బదనాయం చేయాలని, ప్రభుత్వానికి వ్యతిరేకత రావాలని చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని గుర్తించి చర్యలు తీసుకుంటున్నాను. ఎప్పుడు గుర్తించేది? నువ్వు అసలు టాప్ లెవెల్లోనే 1, 2, 3, 4 కొంతమంది అధికారుల్ని, పెద్ద పెద్ద ఆఫీసర్ని కేసీఆర్ ఏదైతే అవినీతి అక్రమాలు చేసిండు, భూ అక్రమాలు చేసిండు, ధరణి దోపిడీ చేసిండనో ఆ దాంట్లో పాలు పంచుకున్న ఆఫీసర్లు మళ్ళీ అక్కడ పెడితే దొంగకే తాళాలు ఇచ్చి తప్పు జరుగుతుంది గుర్తించాలంటే ఏంది గుర్తించేది? ఇంకా నవీన్ మిట్టల్ లాంటి అధికారిని ధరణిలో లోపాలకు ఆయనే బాధ్యుడు, ధరణిలో జరిగిన అక్రమాలకు ఆయనే బాధ్యుడు, ధరణిని బంగాళాఖాతంలో ఎత్తాం గెలిచిన తర్వాత అంటే అదే ధరణిని బంగాళాఖాతంలో వేయకపోగా ఎవడైతే అవినీతి చేసిండో అధికారం తెచ్చి అక్కడ పెడితే సిసిఎల్ఏ కమిషనర్గా ఆయనే ఇవాళ ధరణి ప్రక్షాళనకి కన్వీనరు. ఎట్లా ప్రక్షాళన చేస్తారు ఆయన? అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన ఆఫీసరు మీరు చెప్పింది. మళ్ళీ అదే ఆఫీసర్ని తీసుకొచ్చి ఆడబెట్టి మళ్ళీ ఎవడు వాళ్ళని పట్టుకోండి, చర్యలు తీసుకోండి, ప్రభుత్వానికి బదనాయం చేసే పని చేస్తున్నట్టే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్నే పెట్టుకోండి. కింద చిన్న వాళ్ళు కింద ఇవ్వడానికి చేసి ఉండొచ్చు ఒకటే అరా. కానీ మీరు చేసేది ఏంది? నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళని ఇంకా కొంతమంది ఉండరు, 1, 2, 3 పేర్లు తీసుకొచ్చి సీసీఎల్ఏ. ఎందుకంటే రైతులకు సంబంధించి మీరు పదే అన్నారు కాబట్టి ధరణి ఒక లోపభూయిష్టమైంది, అదొక దరిద్రమైన వ్యవస్థ, దాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తాం, రైతుల పాలిట అది శాపం వంటి. అదే ధరణికి బాధ్యుడిని ఎవరిని చేసి నవీన్ మిట్టల్ని చేసి, నవీన్ మిట్టల్ ఎవరు దాంట్లో అక్రమాలకు బాధ్యుడు అంటే అప్పట్లో ఆయన్నే తీసుకొచ్చి పెడితే ఎట్లా సమస్యల పరిష్కారం అయింది? ఎట్లా ధరణి పోద్ది? ధరణిలో ఉన్న సమస్యలు ఎట్లా పోతాయి? మీరు చేసే తప్పులే మీరు చేస్తుంటారు. మళ్ళీ ఆఫీసర్ని ఎవరో పట్టుకోండి, కోతలు ఎందుకు, ఉద్దేశపూర్వకంగా గడి చేస్తే చర్యలు ఉంటాయి, అధికారులపై ఆరాధీసిండట, గుర్తించండి. ఏంది గుర్తించేది? స్పష్టంగా కనపడుతుంది. నవీన్ మిట్టల్ అందరికి కనపడేదిగా, గుర్తించారు. ఏ చర్యలు తీసుకునేది లేదు కదా, అవకాశమే లేదు. పెట్టేటప్పుడే విమర్శలు వచ్చినాయి, ఆయన తీసుకొచ్చి పెడితే. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభాకర్ రావుపై ఒత్తిడట. ట్యాపింగ్తో సంబంధం ఉన్న లీడర్ల నుంచి ఒత్తిడి చేస్తానట. ప్రభాకర్ రావుని అమెరికాలో ఉండు, ఆయనపై ఒత్తిడి చేసి మీరు నా పేర్లు చెప్పొద్దు, నువ్వు రావద్దు ఇండియాకి అని కూడా చెప్తున్నట. ఇప్పటికే వారితో టచ్లో ఉన్నట్టు అనుమానాలు, ఇక్కడికి రావద్దని ఆయనకు సూచించినట్టు సందేహాలు. విచారణకు హాజరైతే ఇరుక్కపోతామని ఆందోళన. స్టేట్మెంట్లలో అందరి నోట ప్రభాకర్ రావు పేరే. మరోవైపు ఆయన్ని రప్పించేందుకు పోలీసుల ప్రయత్నం. లుకౌట్ నోటీసులు ఇచ్చినా ఫలితం శూన్యం. అనారోగ్యం పేరుతో విదేశాల్లోనే మకాం. ఇది కథ. ఇక అయిపోయా. ఇక ఎక్కడతో ట్యాపింగ్ అని నవీం కేసు గట్ట రోజు ఒకటి వార్తలు. డైరీ దొరికింది, ఏది దొరికింది, ఆడ 1000 కోట్లు ఉన్నాయి, ఈవేడ 1000 కోట్లు ఉన్నాయి, ఏది లేదు, గుండు సున్నా అయింది. అవి ఎవడు తినడు, ఎడిపోయే తెలియదు. అట్లనే ఈ ట్యాపింగ్ కథ కూడా అది ఉంది. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో డ్రగ్స్ మాఫియా పైన సినిమా హీరోలను రోజు పిలిచి ఒక వారం 10 రోజులు బాగా ఇష్యూ చేశారు. తర్వాత సైలెంట్. మియాపూర్ భూకుంభకోణం తర్వాత సైలెంట్. ఈ ట్యాపింగ్ కథ కూడా అట్లే ఉంటుంది. ఒక 15 రోజులు 20 రోజులు బాగా హడావుడి చేస్తారు, బాగా హైప్ చేసి దాని తర్వాత ఏం దొరకట్లేదు, ప్రభాకర్ రావు లేడు కాబట్టి కేసు ముందుకు పోదు. ఇక ప్రభాకర్ రావు పేరే చెబుతుంటే ప్రతి ఒక్కడు ఆయనే ఒత్తిడి చేసిండని. అసలు ఆయన ఎవడు ఒత్తిడి చేసిండో తెలవాలంటే ఈయన రావాలి. ఈయన రాడు, అమెరికాలో ఉండు. ఆయన పట్టుకొచ్చే మెకానిజం మన దగ్గర ఉందా లేదా అనేది సమస్య. ఆయన పట్టుకు రాలేరు, అది రాడు, కేసు ముందుకు పోదు.
ఆ రాకుండా చేయడం కోసం ఇక ఒత్తిడి చేస్తాను, ఇక్కడికి రావద్దని ఆయనకు సూచించినట్టు సందేహాలు. దాంతో లింక్ ఉన్న లీడర్లు అంతా ఆయన మీద వచ్చి చేస్తారు, అవసరమైతే ఆయనకి డబ్బులు పంపిస్తారు, ఆయన అక్కడనే సెటిల్ చేయమంటారు. కాబట్టి అది ముందుకు పోయే అవకాశమే లేనట్టుంది మొత్తానికి. లై డిటెక్టర్ పరీక్ష నేను రెడీ, నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? బట్టి ఉత్తమ్ పొంగులేటి ఫోన్లను ఆయనే ట్యాపింగ్ చేయిస్తున్నారు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. చివరి వరకు కాంగ్రెస్లోనే ఉంటానని ముఖ్యమంత్రి చెప్పగలరా? కడియం చేసింది మోసం కాదు, నయవంచన. ప్రైవేట్ టీవీ ఛానల్ డిబేట్లో కేటీఆర్. లై డిటెక్టర్ పరీక్ష నేను రెడీ అంటాడు. అంతవరకు బాగానే ఉంది. నేను రెడీ కానీ సీఎం రేవంత్ రెడ్డి రెడీయా అంటే అది ఉట్టినే అయిపోయా డొల్లా. నువ్వు రెడీగా లేవు అనే దానికి అదే అర్థం. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రెడీగా ఉంటాడు? నీ పైన అభియోగాలు వచ్చినాయి, నువ్వు కదా లైవ్ డిటెక్టర్ పరీక్షకు పోవాల్సింది. నీ పైన స్పష్టంగా ఆరోపణలు వస్తున్నాయి, నీ పైన అభియోగాలు వస్తున్నాయి. రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లలో పెద్దలు అంటున్నా, ఆ పెద్దలలో ఎవరు ఉండరు? నువ్వు ఉన్నవా, కేసీఆర్ ఉండా? మీరు నిజంగానే నిజాయితీ ఉంటే, నిజంగానే ఏమి లేకపోతే లై డిటెక్టర్ పరీక్ష నేను వస్తా అని పోవాలా. మళ్ళీ దానికి లింకులు ఏం పెడతాను? సీఎం రేవంత్ రెడ్డి వస్తే నేను ఎందుకు వస్తాడు సీఎం రేవంత్ రెడ్డి? సీఎం రేవంత్ రెడ్డి ఉండా అందులో? మొన్నటిదాకా అధికారంలో ఉందెవరు? మీరు. మీ పైన కదా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉంది. రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు అంటే ఆ లింక్ పెట్టిన వెంటనే నువ్వు పోయే ఉద్దేశం లేదు. నీ దొంగ పైన బయటపడిద్దని నువ్వు ముందే అలర్ట్ అయ్యి ఇచ్చినట్టుండాలి, ఇవ్వద్దు అనే పద్ధతిలో ఉంది తప్ప ఇది వేరే ఏం లేదు. లై డిటెక్టర్ పరీక్ష నేను రెడీ, నువ్వు రెడీగా లేవు అని చెప్తున్నావు. సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే లింక్ చేసినావు నువ్వు రెడీగా లేవు, నీ దొంగ పని బయటపడింది. కాబట్టి ఇది కథ, బయటపడకుండా ఉండాలి. నేనేదో రెడీగా ఉన్నట్టు, ధైర్యంగా ఉన్నట్టు, నిజాయితీ ఉన్నట్టు చెప్పుకునే ప్రయత్నం. నిజంగానే నిజాయితీ ఉంటే నువ్వు డైరెక్ట్గా పోవాలి, నువ్వు చేయించుకోవాలి లై డిటెక్టర్. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన ఎల్ల ఎప్పుడు లింక్ లేదు, ఆయన ఫోనే ట్యాప్ చేస్తుంటే ఇంకా ఆయన ఎందుకు మళ్ళీ లై డిటెక్టర్? ఆయన ఇంటి పక్కనే, ఆయనకు సంబంధించి జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటి పక్కన 200 మీటర్ల దూరంలోనే పెద్ద మిషనరీ పెట్టి, అక్కడ వ్యవస్థ పెట్టి, వార్ రూమ్ పెట్టి, ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి కదా ఆరోపణ. ఆయన ఎందుకు చేసుకుంటాడు? నువ్వు కదా చేయించుకోవాల్సింది. ఇది దిశ పేపర్కి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. రైతులను మోసం చేస్తే సహించం, వడ్లను తక్కువ ధరకు కొంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం, కస్టమ్ మిల్లింగ్ నిలిపేసి బ్లాక్ లిస్ట్లో పెడతాం, మిల్లర్లకి ట్రేడర్లకి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక చేసిండు. ఇంకోటి లిక్కర్ స్కామ్లో కవితనే సూత్రధారి, ఆప్కు 100 కోట్లు మళ్లింపులో ఆమెదే కీలక పాత్ర, కస్టడీ అప్లికేషన్ల సంచలన విషయాలు వెల్లడించిన సిబిఐ, కవితను 3 రోజులు సిబిఐ కస్టడీకి అప్పగించిన కోర్టు. మొత్తానికి కవితనే సూత్రధారి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. బీజేపీ బీఆర్ఎస్ చట్టా పట్టాలట, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అంటున్న పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్, హనుమకొండ జడ్పీ చైర్మన్కు టికెట్. వరంగల్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఖరారు చేశారు. హనుమకొండ జడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్కు టికెట్ కేటాయిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. వెర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో వరంగల్ పార్లమెంటు పరిధిలో లీడర్లతో శుక్రవారం సమావేశమయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న, ఆమె ఎస్సీ మాలట. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య ఎస్సీ మాల, ఆమెకి ఇస్తారనుకున్నారు. సుధీర్ కుమారు అభ్యర్థిత్వంపై ఈ మీటింగ్లో చర్చించారు. ప్రస్తుతం మాదిగ పంచాయతీ నడుస్తున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమారు వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. వరంగల్లో కాంగ్రెస్ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తుంది. సుధీర్ కుమార్ 2001 నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సుధీర్ కుమార్కి టికెట్ ఇవ్వడాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలే ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సుధీర్ కుమార్ కంటే ముందు నిన్న తాటికొండ రాజయ్య పేరు కొద్దిసేపు ప్రచారం అయింది. తాటికొండ రాజయ్యని ప్రకటించినట్టు కూడా వార్తలు వచ్చినాయి. దాని తర్వాత మార్చుకొని మళ్ళీ హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ అటైన ఆయనకి టికెట్ ఇచ్చినట్టు. మాదిగ సామాజిక వర్గం కాబట్టి అక్కడ బీజేపీ అభ్యర్థి కూడా మాదిగ సామాజిక వర్గమే. అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి సబ్ క్యాస్ట్, బైండ్ల క్యాస్ట్. కాబట్టి ఇక్కడ మాలకి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య అనుకున్నారు, కానీ ఆమె మాల క్యాస్ట్ కాబట్టి మాదిక్క ఈక్వేషన్లో మాదిక్కే ఇవ్వాలని చెప్పి ఇచ్చారట. మొత్తానికి అయితే ఇది ఒక వార్త. ఇది వెలుగు పేపర్కి సంబంధించి.
సాక్షి చూద్దాం. ఇంటర్ ద డ్రాగన్, ప్రైవేట్ కాలేజీల్లో 50% పెరిగిన ఇంటర్ ఫీజులు. ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్ ద డ్రాగన్ అంటే మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ కాబోతుంది కాబట్టి అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేటు ప్రైవేటు జూనియర్ కాలేజీలు. ప్రైవేటు కాలేజీల్లో 50% పెరిగినాడు ఫీజులు. అసలు 50 కాదు 100% పెంచిన వాడిని అడిగే దిక్కే లేదు, వాళ్ళని అడిగే దిక్కు లేదు, వాళ్ళపైన నియంత్రణ లేదు, అధికారులు పట్టించుకోరు. 50% అనేది తప్పు, 100కు 100% పెంచినా ఆశ్చర్యం లేదు. వాళ్ళని అడిగేటోడు, వాళ్ళని ప్రశ్నించేటోడు, వాళ్ళపైన చర్యలు తీసుకునే అధికారి ఎవడుండు? ఈ రాష్ట్రంలో విద్యా దోపిడీ మామూలు జరగట్లే, విద్యా వైద్యం దోపిడీ జరిగినంత ఏ దోపిడీ జరగట్లే. దానికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారు అనేది పదే పదే మీడియాలో వస్తుంది, కానీ ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే మంచిగా మత్తులో ఉండరు, లంచాల మత్తులో ఉండి ఎవడు పట్టించుకోవట్లే. 1.25 లక్షల నుంచి 2 లక్షల వరకు వార్షిక ఫీజులు, హాస్టల్ ఫీజు కలిపి 3.5 లక్షలు, 3,25,000 దాకా డిమాండ్. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 90,000 పైనే అడుగుతున్న తీరు. నిర్వహణ ఖర్చులు, ఫ్యాకల్టీ వేతనాలు పెరిగాయని వాదన. సుమారు 4 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం. అంత ఫీజులు ఎలా కట్టగలమని వాపోతున్న తల్లిదండ్రులు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫీజులు నియంత్రించాలని డిమాండ్. ప్రస్తుత పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటున్న ఇంటర్ బోర్డు. సర్కారు స్పందించకుంటే ఆందోళన చేస్తామంటున్న సంఘాలు. ప్రస్తుత పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటున్న ఇంటర్ బోర్డు. ఎందుకు చేయలేరు? వాళ్ళ కాడ తీసుకొని ఉన్నారు, కమిట్మెంట్ అయ్యి ఉన్నారు కాబట్టి చేయలేరు. ఏంది చేసేది? ఎందుకు చేయలేరు? ప్రభుత్వం తలుచుకుంటూ చేయలేదా? ప్రభుత్వానికి అన్ని పవర్స్ ఉంటాయి, ప్రభుత్వ అధికారులకు అన్ని పవర్స్ ఉంటాయి, ఎక్కడికక్కడికే అవసరం సీజ్ చేయొచ్చు కాలేజీని. ఏం చేయలేమంటే కారణం ఏంది? మీరు వాళ్ళ దగ్గర మ్యామ్యాలు తీసుకొని కమిట్మెంట్ అయ్యి ఉన్నారు. అది కదా మీ ఉద్దేశం? ఎందుకు చేయలేరు? ఎలక్షన్ కోడ్ ఉంటే ఎన్నికల కమిషన్ వద్దంటదా? ఫీజులు ఎక్కువ వసూలు చేస్తుంటే ఆపొద్దంటదా? అదేమన్నా ప్రజలకు లబ్ధి చేకూరిదా? ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని నివారించొద్దని ఏ ఎన్నికల కమిషన్ చెప్పింది? ఎందుకు ప్రస్తుతం మేము ఏం చేయలేని చేతులు ఎత్తి సరెండర్ అయ్యారు? నారాయణ విద్యా సంస్థలు లాంటి, చైతన్య విద్యా సంస్థలు లాంటి, గాయత్రి సంస్థలు లాంటి వాళ్ళకి మీరు సరెండర్ అయ్యి వాళ్ళు ఇచ్చే తాయిలాలకు అలవాటు పడి వాళ్ళు ఇచ్చే లంచాల మత్తులో ఉండి మీరు పేద ప్రజల యొక్క రక్తం పిండడానికి సహకరిస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ గారు రక్తాన్ని పిండుతుండు. రక్తాన్ని పిండుకుంటూ ఆయన ఒక రాజకీయ నాయకుడు, మళ్ళా రాజకీయ రంగు వేసుకొని ఎక్కడికక్కడికి దోపిడీ చేసుకుంటూ గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడిందే ఆట పాడిందే పాటగా నారాయణ చేసిండు. వాళ్ళకి రకరకాల తాయిలాలు ఇస్తూ ఎక్కడ ఎదురు చెప్పే పరిస్థితి లేదు. విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థి నాయకులు కానీ ఎక్కడెక్కడ అరెస్ట్ చేయటం, మూసేయటం, ఎవడు మాట్లాడేది లేదు, ఎవడు నోరెత్తేది లేదు. ఇప్పుడు మళ్ళీ అదే కథ నడుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ప్రస్తుత పరిస్థితులు ఏంది? ఏం పరిస్థితులు అని భూకంపం వచ్చిందా? అగ్నిపర్వతం బద్దలైందా? ఏముంది ప్రస్తుత పరిస్థితుల్లో? మీకు కాళ్ళు లేవా, చేతులు లేవా, మీకు పవర్స్ లేవా? ఎందుకు ప్రస్తుత పరిస్థితి అంటే ఇప్పుడేగా తీసుకోవాల్సింది. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కటి కొరడా చూపిస్తాం. ఎవడైనా అధిక ఫీజులు వసూలు చేస్తే ఇది ఫీజు ఇది అని టారిఫ్ పెట్టండి. మీరు ఎందుకు పెట్టలేరు? కాకమ్మ కథలు చెప్తూ ప్రజలను దోపిడీ చేయడానికి సహకరిస్తూ ఆ దోపిడీలో వాటా పంచుకుంటూ మీరు ఇవాళ నారాయణ విద్యా సంస్థలు, చైతన్య విద్యా సంస్థలు చేసే దోపిడీలో వాటాలు మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వ అధికారులు చేరతనేది స్పష్టం. అందుకే వాళ్ళు మాట్లాడట్లేదు. మీరు ఆ పాపంలో పాలు పంచుకుంటున్నారు. ఆ పాపపు కూడు తినుకుంటూ మీరు ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించే పని చేస్తాను. మేము ఏం చేయలేము అంటారు. ఎందుకు చేయలేవు అనేది చెప్పాలా ప్రజలకు సమాధానం. ప్రభుత్వం కూడా నిన్న ఎట్లయితే ముఖ్యమంత్రి గారు రైతుల అంశం పైన సమీక్ష చేసిండో దీనిపైన కూడా చేయాలి. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, అప్పుడే నారాయణోడు అయితే డైరెక్ట్ ఫీజులు కట్టిస్తూనే ఉండు. 100%, 50% ఫీజు పే చేయండి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్. కానీ దోపిడీ స్టార్ట్ చేసిండు. బస్తాలు డబ్బులు ఎత్తపోతాడు ఎక్కడికి? ఏపీకి ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడానికి. కాబట్టి అలర్ట్ కావాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఈ ఫీజులు నియంత్రణ చేయాలి. ఒక్కొక్కటి ఎంత? 3,25,000 రూపాయల ఫీజు అట ఒక స్టూడెంట్కి. 1,25,000 రూపాయలు డే స్కాలర్కి. మామూలు గ్రామీణ ప్రాంతాల్లో 90,000 రూపాయల ఫీజు, అంటే 1,00,000 రూపాయలు దాదాపు. అంటే ఈ ఫీజు ఏంది? నువ్వు చెప్పే చదువు ఏంది? నీ కాడ ఉన్న ఫ్యాకల్టీ ఏంది? నువ్వు ఇచ్చే ఏంది? మెటీరియల్ ఏంది? వీడే మళ్ళీ నారాయణోడే పుస్తకాలు అమ్ముతుడు, డ్రెస్సులు అమ్ముతుడు, యూనిఫామ్లు అమ్ముతుడు, షూస్ అమ్ముతుడు, ఇంకేందో అమ్ముతుడు. వాడు మన్ను మశానం అన్నీ అమ్మి డబ్బులు క్యాచ్ చేసుకోవటం. దీన్ని నియంత్రించాలా?
ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే పక్కనే రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు అంటుండు, విద్యార్థులను మోసం చేస్తే, పేరెంట్స్ని మోసం చేస్తే, అధిక ఫీజులు తీసుకుంటే కాలేజీలు రద్దు చేస్తాం, గుర్తింపు రద్దు చేస్తాం అని ప్రకటించండి, చెప్పండి కఠినంగా. కంప్లైంట్ సెల్ పెట్టండి, ఎక్కడికక్కడ జిల్లాలలో హెడ్ క్వార్టర్లలో కంప్లైంట్ చేయమనండి పేరెంట్స్ని. ఎవడైనా అధిక ఫీజులు వసూలు చేస్తే కంప్లైంట్ చేయాలి, వాట్సాప్ గ్రూపులలో పెట్టాలి, డెస్క్ పెట్టాలి, గ్రీవెన్స్ డెస్క్ పెట్టాలి. ఇవన్నీ పెడితే అప్పుడు ప్రజలకు మీరు మేలు చేసినట్టు. ఇది పూత రాలి కాయ కుళ్ళి ముందుగా మురిపించిన మామిడి, ఆపై పూత కాయలను దెబ్బతీసిన తేనె మంచు పురుగు, మందులు పిచికారీ చేసిన చిక్కిన కాయ అంతంతే, తగ్గిన దిగుబడి, గిట్టుబాటు కాని ధర. మొత్తానికి కొల్లాపూర్ ఏరియాలో మామిడి తోటలు బాగా ఉంటాయి. దానికి సంబంధించి ఒక వార్త రాశారు. ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులు ఎంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతుల ఆశలు అడియాశలు కాగా కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇది వాతావరణంలో మార్పుల వల్ల తెగుళ్ళు వచ్చినాయట. మొత్తం పూసిన పూత కళ్ళ ముందే రాలిపోయింది. పాపం రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్లో చలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షాల కారణంగా పూత పెద్ద మొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడ పంటలో పూత నిలబడిన గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురుగులు గుంపులుగా మామిడి పూత పిందెలపై చేరి వాటి నుంచి రసాన్ని పీల్చేయండి. దీంతో పూత పిందె రాలిపోయాయి. కొన్ని చోట్ల పూత పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగుల వల్ల దాదాపు 20 నుంచి 100% వరకు నష్టం జరుగుతుందని ఏర్పడుతుందని మరోవైపు అంచనా అట. ఇది మామిడి తోటలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా స్టార్టింగ్లో పూత అది చూసి కొంత సంతోషం వ్యక్తం చేశారు రైతులు. పూత బాగా పూసింది, ఈసారి పంట బాగా వస్తుందని. కానీ ఆ పూత కళ్ళ ముందే వాళ్ళ సంతోషం ఎన్నో రోజులు లేదు. వాతావరణంలో మార్పుల వల్ల, తెగుళ్ళ వల్ల ఎక్కడికక్కడ రాలిపోయిందట. 20 నుంచి 80% వరకు నష్టం జరిగే అవకాశం ఉందట. మొత్తం ఆందోళనలో ఉన్నారు. దాంట్లో కౌలు రైతులు స్పష్టంగా, ఎందుకంటే ఈ మామిడి తోటలని రైతు వేరే వాళ్ళకి అంటే ఆ టెంపరీగా ఒక 3 నెలలు 4 నెలల కాయ వరకు అమ్ముతుంటారు తోటలు. ఆ కాయని వాళ్ళు పాట తీసుకొని ఆ రైతుకు డబ్బులు ఇస్తారు. దాంట్లో పండితేనే పాపం మిగులుతాయి. వాడు ఎప్పుడు బేరం చేస్తారు దాన్ని? ఆ పూత దశలో బేరం చేస్తారు. ఇన్ని లక్షలు కానీ, ఒక ఇన్ని ఎకరాలు ఇన్ని లక్షలు కానీ బేరం చేస్తారు. అన్ని లక్షలు ఆ రైతుకి ఇచ్చేస్తారు. కానీ ఈ పూత నిలబడి పూత పిందె కాయ అయ్యి అది పంట బండి వాడు అమ్ముకుంటే అప్పుడు ఆయన రైతుకి ఇవ్వాల్సిందంత బూడి ఏమన్నా 10 పరక మిగిలితే వాడు బతుకుతాడు. పాపం ఇలా పూత అంతా రాలిపోయింది. ఆ పూత ఉన్నప్పుడు రేటు మాట్లాడుకునే ఆ రైతుకి రైతు ఇవ్వాల, ఈడ నిలబడే పరిస్థితి లేదు. పూత లేదు, పిందె లేదు, కాయ లేదు. కాబట్టి కౌలు రైతులు చాలా ఆందోళన చెందుతున్నారట. దీనికి సంబంధించి ఒక వార్తని చేశారు. కొల్లాపూర్, జగిత్యాల ఏరియాలో ఇట్లాంటి జరుగుతుందని. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.